హాయ్, వెల్కమ్ టు ది ఛానల్ నాని నోవి హోమ్. ఈరోజు వీడియో వచ్చేసి బోటి కర్రీ. బోటి కర్రీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, డి, ఈ, విటమిన్ కే అండ్ బి6, బి12, ఐరన్, జింక్, సెలినిన్, కోలిన్ వంటివన్నీ బోటీలో ఉన్నాయి. ఇంకెందుకు లేట్, ఇన్ని పోషక విలువలు ఉన్న బోటీని వండిద్దాం, వచ్చేయండి. తక్కువ టైంలో సింపుల్గా టేస్టీగా కుదరాలంటే ఇలా ట్రై చేయండి. ముందుగా తెచ్చుకున్న బోటిని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. శుభ్రపరచుకున్న బోటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి బోటికి పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న బోటిని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ అండ్ మిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. మసాలా కోసం లవంగాలు, ధనియాలు, యాలకులు పౌడర్లాగా చేసి పెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక అందులో నూనె పోసి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న బోటిని అందులో వేసుకొని కలుపుకున్నాక మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న మసాలా అనేది కూరలో వేసి కూరను ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. కూర అనేది పచ్చివాసన పోయేదాకా ఉడికించుకున్నాక మాత్రమే కూర ఉడకడానికి సరిపడినన్ని నీళ్లు పోసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. బోటి కర్రీ ఉడికినాక మూత తీసి అందులో ధనియాల పౌడర్ అండ్ కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే బోటి కర్రీ రెడీ. సింపుల్ ప్రాసెస్, ఈజీగా చేసేయచ్చు. ఇన్ని పోషక విలువలు ఉన్న బోటి కర్రీని మీరు కూడా ట్రై చేయండి. And thank you for watching. Keep smiling. Bye.